ఫస్ట్ రాజుని కొట్టాం సేనాధిపతిని అలా కొట్టుకుంటూ వస్తుంటే రాజుకి ఇట్లా ఒక్కొక్క పాట కత్తెర కదా దువ్వెనా కత్తెర ఎందుకు తాడు కట్ చేయడానికి చిన్న వీడియో ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? మేము బిచ్చగలం చెప్పాలా మేము అడక తింటా ఉంటాం ఆడొచ్చి మాకు ఇట్లా పైసలు మేము కటింగ్ వాళ్ళం ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. तुम्हारे पापा मेरे को बिच्छगाड़ू करे तू अच्छा रे ना तुम क्या मारो మాకు ట్రిమ్మర్ ఇవ్వకుండా లిపిను तुम्हारे को हीरो कटिंग कर तुम ठीक है मैं कैसा मैं हीरो ना तुम भी हीरो होते हो पकड़ो बाइक वीडियो कॉल చేస్తున్నావు बाइक चाहिए बाइक इरफान कौन सा कटिंग होना ऐसा होना तुम्हारा कटिंग కనిపిస్తుందా బాయ్ నమస్తే పెద్ద మనిషికి చేస్తుంది ఏమైందన్నా ఏమైందన్నా ఏమైంది కట్ చేయి ఇంటి కట్ చేయి ఇంటికి కట్ చేయి పట్టుకోరా ఇది పట్టుకో ఇర్ఫాన్ కట్ చేయి పట్టుకో కట్ చేయి కూర్చో కట్ చేయి కట్ చేయి ఏ మొక్క ఆగు ఆగు నా లైన్ మా ట్రిమ్మర్ ఇవ్వమంటే కట్ చేయి కట్ చేయి కట్ చేయి కట్ చేయి जल्दी कट भाई कट अरे कच्चा कटिंग करेंगे तुम्हारे को हीरो कटिंग बना चले तुम्हारे ना सुकम की पकड़ो अरे कुछ ना था मामा मामा अच्छा कटिंग करेंगे अच्छा कटिंग कर तुम हमारा मेरा जैसा करो कटिंग ఏమిటండి మీరు మాట్లాడేది? మామా టైర్ అరే మెంటలే మొత్తం వెళ్ళిపోతున్నా ఇంటికి టైర్ ఆగా వస్తది బా మళ్ళీ అక్కడ ఆమే కాదు ఇప్పుడు బాయ్ అరే నాకు కటింగ్ షాప్ లా పని చేస్తా అరే నాకు సుఖం కాల బాలా ఇది పట్టుకో మళ్ళీ అక్క పెడితే బాలా तुम्हारे అక్క పెడితే సూపర్ కటింగ్ कर रहे थे मार को అబ్బా ఆహా అత్త నాకు చేశారు ట్రిమ్మర్ లేకుండా రోడ్డు మొత్తం తిప్పుతారా हल्लू निकालो गुंडू करो इरफान को मेरा कटिंग अच्छा है अच्छा नहीं है तेरे को भी अच्छा नहीं नहीं मैं नहीं पाड़ा चिंपे तुम्हारे తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ओ इरफान तुम्हारा कौन सा कटिंग होना? वेस्टर्न होना, वेस्ट इंडियन होना, साउथ अफ्रीका होना, ऑस्ट्रेलिया होना, गुंडू होना मामा गुंडू ट्रिमर है तुम्हारा पप्पा पकड़ के तुम्हारा पप्पा पूरा फिर रहे चिलकल కూడా మేము తప్పేస్తాం గాయ్స్ మాకైతే మా నమ్మకద్రోహం చేసిండు నమ్మకద్రోహం చేసి అరే ఇటు మొత్తం కజ్జి అరే ఏం చేస్తున్నావ్? ఓయ్ కటింగ్ చేస్తున్నావు ఏమైంది కటింగ్ ఏం చేస్తున్నావ్? ఏమైంది ఏమైందా అక్క అది కాదు అక్క అంటే ఇదేందక్క ఇది గుండు అరే గుండు అంటే ఆయన మీద తీసుకున్నా కొడుకు మీద ప్రయోగాలు ఎందుకు చేస్తున్నావు? और कोड చిన్న ఇమ్రాన్ భాయ్ కాదా? చిన్న ఇమ్రాన్ భాయ్ हां देखो कटिंग अच्छा नहीं है ఇంత కట్ చేస్తాం అక్క అరే ఏంద్రా బాబు ఏంద్రా బాబు అంటే మరి ఇది కరెక్టా అక్క మరి ఇది కరెక్టా అయితే చెప్పకుండా చేయకుండా ఏం చెప్పకుండానే మాకు ఇంటలేడు మొత్తం చిలకలు కూడా తిరిగిండక మిషన్ పట్టుకొని హెయిర్ కట్ చేసినా అక్క మాదే తప్ప చేస్తాడా మొత్తం ఎంటికలన్నీ మీద పడ్డాయి బట్టలు చింపిండక్క పిల్లలంతా ఏం పెట్టుకుంటారు మీరు చిన్న పిల్ల కనిపిస్తుందా బట్టలు
వస్తుంది అందరు చూస్తురా తీసి గలీజ్ ఉంటుంది అజయ్ ఇట్లా సిగ్గు విషయం అట్లాంటి మొగోళ్ళు ఆడున్నారా మీరు ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా చిలకలు కూడా వస్తుంటే అందరు मस्त शेड्स ఉన్నాయి రా నీలా జల్దీ జారుకో 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 బాలే పూర్వం పెట్టుకో ఛాతి లేపేటోళ్ళు పూర్వం పెట్టుకొని వీళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయింది ఎట్లు ఉండేటోళ్ళు ఎట్లా అరే ఇగో పట్టుకో గుడ్లు కొట్టాము గుడ్లు సరే అన్న గుడ్లు మారో ఇవి పట్టుకో అలా ఇవి పట్టుకో ఇంకా మీరు మంచి పరిస్థితి ఎట్లా అయిపోయింది పులి పులి చేస్తున్నప్పుడేమో కోపం మా జగన్ మిడిలో పెట్టాట కూడా అయిపోయింది మాట్లాడు అన్న ఇక్కడ నుంచో కాలు మొక్కే అవసరం లేదు చాలా సైడ్ సరేనా చెప్పు పరిస్థితి చూడుర్రి ఎట్లా అయిపోయింది మాట్లాడరా అరే మాట్లాడరా ఇట్లా 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 మనతో పెట్టుకుంటే ఇట్లా అనమాట బతుకులు చూడు ఎట్లా అరగుండుతో ఇగో ఇమ్రాన్ భాయ్ చేసిన అరగుండు అరే మీరు వీడికి వచ్చి కూడా ఏం ఒక ఐబ్రో తీసా పాట వాడు నా మీద ఏదో ఒకటి బాయ్ పాట వాడు మియా 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 బాయ్ మియా 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 బాయ్ మియా 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 బాయ్
అరే వాడు చూడు ఇగో వీడు అందరికంటే డేంజర్ యాక్టింగ్ అది ఉన్న ఇంటికి ఒకసారి అరే పోయినా బాధలేదు వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోరు ఇగో వీడు చూడు ఇగో ఇట్లా అంటే ఇప్పుడు అయిపోయినా అట్లా ఏం చేస్తాం ఇమ్రాన్ భాయ్ ఏమన్నా కదా అదే ఒకసారి మేము చిన్న పిల్లలము ఇలాంటి పనులు ఇంకోసారి ఇమ్రాన్ అన్న ఇంకోసారి ఇలాంటి పనులు చేయమన్నయ్య మీరే పెద్దవాళ్ళు మీరే చేరు మీరే పులి మేము పిల్లలము వేస్ట్ డబ్బులు కొట్టి డబ్బులు వెయ్యాలా ఇమ్రాన్ అన్న వస్తే హ్యాపీగా ఉండాలా అది కొంచెం ఇద్దరు ఇమ్రాన్ తప్పు అయిపోయిందని చెప్పాలా చెప్పాలా చెప్పు 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 జల్దీ జల్దీ గట్టిగా ఇప్పించాలి నాకే భయం పెట్టేస్తావారా నాకే కాలి ఉట్టి బబ్బు బాయ్ బోల్తే అన్నాడు మొత్తం బోల్తే గిల్తే అన్ని పోయినాయి ఈ పరిస్థితి చూడు ముఖాలు దాచిపెట్టే పరిస్థితి వచ్చింది వీళ్ళది ఈ పరిస్థితి డేంజర్ అయిపోయింది అరే ఇక్కడ చూడు ఇగో నాతో పెట్టుకుంటే చూసిరా నీకోసం చేస్తున్నారా ఏమంటారు చూసారా ఇలా చూడరు వీళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయింది ఎట్లుండేటోళ్ళు ఎట్లా అయిపోయారు ఒక గుండు చేసుకురు వీళ్ళు ఇల్లు కాలేసి ఏదో ప్లాన్ చేస్తారు అదే లేదు ఇట్లానే తిరుగుతావు ఇక నవ్వుతారు మళ్ళా నవ్వరా దరిద్ర మా ఇంటి మీద మీ ఇంటికెళ్ళి దారుణం అయితే నేను అనుకోలేదు అని అయితే ఇంత డేంజర్ అవుతుందా నేనైతే అనుకోలేదు ఇది ఒక ఎంటర్టైన్మెంట్ అనమాట ఇక దాని తప్ప ఇక ఏం లేదు వాళ్ళు కూడా నాకు ఫుల్ టార్చర్ చేసి మీ అందరికి తెలిసిందే అయిపోయింది అందరు కాంప్రమైజ్ అరే బాబు కాంప్రమైజ్ నేను కూడా ఓడిపోయినా నేను కనిపించాలా రేపటికే ఇల్లు కాల్ చేసి వద్దురా ఇంకుందా ఎప్పుడు గుడ్డు తీసా ఉందా ఏం చేయలేరు నా బండికి దానికి దీనికి కొంచెం చేస్తారేమో ఇక చేస్తే చేయరు ఇప్పుడు నా బండి కాల్చినా నాకు టెన్షన్ లేదు ఇక్కడ సాటిస్ఫైడ్ అయినట్టు ఇక్కడ ఒక పెద్ద మిసైల్ అనేది వస్తున్నాము మిసైల్ అరే ఏం చేయలేదు అక్కడే ఉంటాయి గుండె మీద కొడితే గుండె అయిపోవాలా అని చెప్పి గుండె మీద కొట్టాం అర్థమైందా అరే ఇంత దారుణమా అరే అరే ఈ తలకాయ ఇప్పుడు తప్ప ఏం లేదు నువ్వు వేసిన బాంబు స్టేట్ లో వెళ్ళింది మేము వేసే బాంబు మొత్తం వరల్డ్ వెళ్తుంది మీ బాంబు అసలు వేరేదంట కాంప్లిమెంట్
ఆనందం చేస్తాం. ఫైనల్లీ చూస్తున్నా అంతే అంతే ఏం లేదు వాళ్ళ ముఖాల్లో చూడు ఇప్పుడు కూడా మీరు ఏం చేస్తామని మేము ఏం చేస్తాం తెలుసా? ఫస్ట్ రాజుని కొట్టాం, సేనాధిపతిని. ఇంకా వాళ్ళని కొట్టుకుంటూ వస్తుంటే రాజుకి ఇట్లా ఒక్కొక్క పాట పడిపోవాలి. మా సైన్యంలో ఒక్కో ఇంటిగా కూడా పోయిందనుకో మీ ఇంటికలే లేకుండా అయింది. చూసుకోరా చూస్తారా ఇది పుష్ప గాడి రేంజ్. చిల్లరే చిల్లరే అరే ఏమైంది? ఒక మనసుకు పరేషాన్ బాయ్స్ గొడవలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇమ్రాన్ అన్నకు హర్ష సగం గుండు గీయడం, దానికి ప్రతిగా హర్ష ఇమ్రాన్ అన్న కొడుకును బెదిరించడం, ఆ తరువాత ఇమ్రాన్ అన్న మిగతా గుండు గీయడం, అనిల్ మీసాలు తీసేయడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఉత్కంఠగా ఉంది. ఇప్పుడు హర్ష బబ్బు కలిసి ఇమ్రాన్ అన్నకు సవాల్ విసరడం మరింత ఆసక్తికరంగా మారింది. మా రివెంజ్ మామూలుగా ఉండదు, నువ్వు మీ గ్యాంగ్ తట్టుకోలేదు అని హెచ్చరించడం చూస్తుంటే వాళ్ళు ఏదో పెద్ద ప్లాన్ లో ఉన్నట్లున్నారు. మరి రాబోయే రోజుల్లో పరేషాన్ బాయ్స్ గ్యాంగ్ లో ఇంకెన్ని ట్విస్ట్లు టర్న్లు ఉంటాయో చూడాలి. హర్ష, బబ్బుతో పాటు అనిల్ కూడా కలిసి ఇమ్రాన్ అన్నకు సవాల్ విసిరారు. ముగ్గురు కలిసి ప్లాన్ చేస్తే వాళ్ళ రివెంజ్ మరింత పవర్ఫుల్ గా ఉండే అవకాశం ఉంది. ఇమ్రాన్ అన్నను ఎదుర్కోవడానికి వాళ్ళు ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి. మీ ఊహ ప్రకారం వాళ్ళ రివెంజ్ ఎలా ఉండబోతోంది కొంచెం చెప్పగలరా? మీరేమంటారు? ఈ గొడవ ఎటువైపు తిరుగుతుందని మీరు అనుకుంటున్నారు?